హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఎంత మార్చుకోవాలి అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి షాక్ అవ్వాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవడం మీ కళ కోసం ఎంత అవసరం. మిమ్మల్ని మార్చుకోవడానికి ఏ క్రైటీరియా తీసుకుంటారు? మిమ్మల్ని మీరు ఎంత మార్చుకోవాలి అంటే ఎదుటివారు మిమ్మల్ని చూసి ఇతనేనా ఈ వ్యక్తి, ఇంతకుముందు నేను చూసింది ఇతను ఇంతలా మారాడా, ఇతను తన టార్గెట్స్ పట్ల ఎంత సీరియస్గా ఉన్నాడా. నువ్వు నీ కోసం ఎంతలా మార్చుకోవాలి అంటే ఎదుటివారు మిమ్మల్ని చూసి షాక్ అవ్వాలి. నువ్వు ఈరోజు నీ కలల కోసం లేదా నీ కోసం నువ్వు మారలేదంటే ప్రజల మాటల్లో లేదా ఆలోచనలో ఉండిపోతావు. వాళ్ళ మాటల వల్ల మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. అప్పుడు మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాలేరు. అందుకే మార్పు అనేది ముఖ్యం. మీకోసం మారండి, మీ కలల కోసం మారండి. ఇది సక్సెస్ వైపు వెళ్ళడానికి మొదటి మెట్టు. జీవితంలో ఏదైనా సాధించి చూపించండి. ఎలా అంటే ప్రపంచం దాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. ప్రతి మనిషికి ఏదైనా ఒకటి సాధించాలని ఉంటుంది, ప్రపంచం దృష్టిలో పడాలని ఉంటుంది. దీనికోసం కేవలం కలలు కంటే సరిపోదు. మీరు దానికోసం మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, కష్టపడాలి, ఇంకా సక్సెస్ వరకు వెళ్ళడానికి మార్గం వెతకాలి. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరైనా చేయూతనివ్వాలి, ఇంకా మీకు ఎవరైనా మంచి చేయాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఎవరినైనా ఎక్కువగా నమ్మలేము. నీ మంచి కోరే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మిమ్మల్ని మంచిగా చేసుకునేవారు మీరు మాత్రమే. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. ఎవరు మీ మంచి కోరేవారు, ఎవరు మీ టైం వేస్ట్ చేసేవారు, మీతో వారు ఎప్పటి వరకు ఉండాలి. ఈ విషయాలపై సీరియస్ తీసుకోకపోతే అప్పటి వరకు మీరు ముందుకు వెళ్ళలేరు. మీ గురించి ఎంతలా ఆలోచించాలి అంటే ఏది కరెక్ట్ కాదు. మీకోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోండి. ఆలోచించేవారి ప్రపంచంతో చాలా భిన్నంగా ఉంటుంది. మీ సమయం గడిచిపోకముందే మీరు ఎంతలా మారాలి అంటే మీ టైం ఇంకా మీ ఎనర్జీ మీ ఫ్యూచర్ కోసం ఉపయోగపడాలి. జనం మాటలు విని మీ టైం వేస్ట్ చేసుకోకండి. కొంచెం కొత్తగా చేయాలి, పెద్దగా చేయాలి అంటే గుంపులో కాకుండా గుంపులో ఉండడం మానేయండి. ఎందుకంటే గుంపు వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ దారి ఒకటే అవ్వాలి. మీతో పాటు మీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రారు, మీకు ఎవ్వరు దారి చూపరు. ప్రారంభం అనేది ఒంటరిగా చేశారంటే ఆ పని మొత్తం ఒంటరిగానే చేయగలరు. కేవలం మీ మీద మీరు నమ్మకం పెట్టండి. మీ ఎనర్జీ ఇంకా ఇన్స్పిరేషన్ ఎప్పుడూ వదిలేయకండి. ఒక పని మీకు కరెక్ట్ కాదు అని అనుకుంటే ఇప్పుడు ఆ పని వదిలేయండి. నిన్ను నువ్వు మార్చుకోవడం వల్ల నీ ఆలోచన మారుతుంది, నీ ప్రపంచం మారుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే అవుతుంది. మీ టార్గెట్స్ని క్లియర్గా పెట్టుకోండి. మీకు ఏం కావాలి, మీలో ఏ మార్పు కావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఏ పొజిషన్లో చూసుకోవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో చూసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అక్కడ దాకా వెళ్ళడానికి ప్లానింగ్ చేయండి, కష్టపడడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధం అవ్వండి. మీ మైండ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఇమాజినేషన్, మీ పొజిషన్ క్లియర్గా ఉండాలి. నేను వచ్చే ఏడాదిలో నేను అక్కడ ఆ పొజిషన్లో ఉండాలి, నేను అక్కడికి వెళ్ళాలి. మీరు ఇలా క్లియర్గా ఉన్నారంటే మీ టార్గెట్ కోసం చక్కగా పని చేయగలరు. మీరు పని స్టార్ట్ చేసిన మారడం కోసం మీరు చాలా ఓపిక ఇంకా సహనం ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఏ మారాలి అనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. ఏ విషయాలకు మీరు దూరంగా ఉండాలి, ఎక్కడ బాగా కష్టపడాలి. తప్పుల ద్వారా దాన్ని సరిచేసుకోండి. మిమ్మల్ని మార్చుకోవడం ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది ఒక పెద్ద ప్రాసెస్. దీనికి టైం ఇంకా ఎనర్జీ, పేషెన్స్ అవసరం.
మీరు మీ ఎనర్జీని కరెక్ట్ డైరెక్షన్లో వాడినప్పుడు మీరు మీ ఇన్నర్ పవర్స్ని గుర్తించగలరు. అప్పుడు మీరు ఏం చేయగలరు అనే దానిపై మీకు అవగాహన వస్తుంది. మీకు ఒక కొత్త దారి దొరుకుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రాసెస్ని మొదలు పెట్టలేదు అంటే మీ ఎనర్జీని మీరు సరిగ్గా యూజ్ చేయలేదు అని అర్థం. అప్పుడు ఆలోచనలో పడతారు, నేను ఆ రోజు ఆ పని చేసి ఉంటే ఎక్కడో ఉండేవాడిని. మీరు కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి. అందుకే ఈరోజు మీరు మార్పు తీసుకురావాలి. ఎవరైతే చేంజ్ కోసం భయపడతారో అతను ఎప్పుడు సక్సెస్ కాలేడు. ఎవరైతే చేంజ్ కోసం భయపడుతూ రిస్క్ తీసుకోవట్లేదు అంటే రిస్క్ తీసుకోవట్లేదు అని అర్థం. మీ టార్గెట్ని సెట్ చేసుకోండి. అందుకు కొత్తగా ఆలోచించండి, కొత్త దారి వెతకండి, కొత్తగా జీవించండి, స్మార్ట్గా వర్క్ చేయండి. ఈ లోకంలో మీరు భిన్నంగా ఉండండి. అప్పుడు మీరు మీ వాల్యూని, మీ విలువని పెంచుకోగలరు. ఎవరైతే మనిషి అతన్ని మార్చుకోవాలి అనుకుంటాడో అతను ప్రపంచాన్ని మార్చగలడు. ఎప్పటి వరకు అయితే మీరు కష్టాలని అనుభవించారో అప్పటి వరకు మీకు సక్సెస్ విలువ తెలియదు. కష్టాలు అనేవి మీకు మీ కెపాసిటీని, ఇంకా మీ పవర్, ఇంకా మీరు ఏం చేయగలరు అనే దాన్ని తెలియజేస్తాయి. మీరు మీ లక్ష్యం దాకా వెళ్ళడానికి టైం మేనేజ్మెంట్ ఇంకా ఓపిక ఉండాలి.